హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టే మేము ముందుకు వచ్చాను. ఆ, ప్రభు యేసయ్య సజీవ లెక్కలో మిమ్మల్ని నన్ను భద్రపరిచినందుకు ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను, ఆయనకే ఘనత చెల్లిస్తున్నాను. మొదటిగా ప్రభు నామం పేరిట అందరికీ షలోం అండి. అందరికీ సమాధానం కలుగును గాక. యేసయ్య మనకు సమాధానం అనుగ్రహించును గాక అండి. అదే నిన్న మొన్న వాగ్దానము చదివి వినిపించలేకపోయాను. మీ ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యాన్ని చదివే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి వీడియో చేసే టైం లేకుండే ఫ్రెండ్స్. అలాగనమాట. సరే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదువుకుందాము. చదివి వినిపిస్తాను. రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను. మళ్ళీ చదువుతున్నానండి. రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి వాగ్దానము లాగున మా ప్రతి ఒక్కరు ఘనతను, సొమ్మును ఇచ్చేదనని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నామములో ఆ మాటలు, ఆ వాగ్దానం నెరవేరును గాక. మరి ఈరోజు వాగ్దానము, ఇది నేను చదివిన వాగ్దానము. ప్రభువు అంతకంటే మంచి మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కనిపెట్టి ఉండండి. ప్రభు వాగ్దానం చదవని వాళ్ళు, మరి ప్రభు సన్నిధిలో మోకరించని వాళ్ళు మోకరించండి. ప్రభు నామాన్ని ఘనపరచండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. అది మనకు ఘనత, అది మనకు ఐశ్వర్యము కంటే ఎక్కువనే. ఎందుకంటే ఈ లోకపు ఐశ్వర్యం కంటే, ఈ లోకపు ఘనత కంటే మనకు సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన ప్రభు ఇచ్చే మహిమ, ఘనత, అది ఆయన తలుచుకుంటే మనకు అసాధ్యమైనది సాధ్యం చేయగలిగిన వాడు మన సృష్టికర్త. ఈ విషయము క్రైస్తవులందరికీ అయితే తెలుసు. మరి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనేసి ప్రతిరోజు ప్రభు మాటల్ని మీతో పంచుకుంటున్నాను. ప్రభు మాటల్ని మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మరి ఈరోజు మొదటి సమయం ప్రభువుకు అప్పగించిన వారు, ప్రభువుకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు, యేసయ్యకు ప్రార్థించిన వాళ్ళు ఎంతో ధన్యులు. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య చేకూర్చాలని కోరుకుందాము. దీవెనలు ఇవ్వాలని కోరుకుందామండి. మన ఛానల్ తరఫున భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎట్లయితే వీడియో ఎండ్ కాకుండా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా తెలియని విషయాలు మీలో కూడా ఎంతోమందికి తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ప్రభు అందరితో మాట్లాడాలని, అందరినీ ప్రభు అనేసి దర్శించాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, మరి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. తెలియని విషయాలు మీకు కూడా తెలిసే ఉంటాయి. అన్నీ షేర్ చేయండి, చెప్పండి. నాకు కామెంట్ రూపంలో చెప్తే నాకు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకునే బిడ్డలందరికీ, కొత్త పనులు స్టార్ట్ చేసేవారికి, కొత్త వస్తువులు కొనుక్కునే వారికి, ప్రపంచంలో అన్ని నూతన కార్యాలు చేసే వాళ్ళకు, మరి లాభసాటి అయిన పనులు చేసే వాళ్ళకు యేసయ్య తోడుగా ఉండాలి, యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని అయితే మనము కోరుకుందాము. భారతి ఛానల్ నుంచి అయితే నేను కోరుతున్నాను. మరి మీరు కూడా తప్పకుండా కోరుకునే మనస్తత్వాన్ని యేసయ్య ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుతున్నాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసయ్య దర్శించునుగాక. ప్రభు అయిన యేసయ్య ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. వీడియో తీస్తున్నానంటే విశ్వాసంతో కూడిన
ఆ వీడియో కాబట్టి ప్రతి హృదయమును, కఠినమైన హృదయాలను కరగజేయవాడు ప్రభు అయిన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు. కాబట్టి తప్పకుండా మీరు విశ్వసించండి. ప్రభు అయిన యేసయ్యను గురించి, మెస్సయ్యను గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రార్థన చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు చెప్పే ప్రేయర్ టాపిక్ని ఆయా ప్రేయర్ చేస్తున్న వాళ్ళని కూడా యేసయ్య పురికొల్పి ఉండవచ్చు. దేవుడు మరి తగిన ఆశీర్వాదాలను మీకు ఇచ్చునుగాక అండి. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రేయర్ టాపిక్ ప్రతి ఒక్కరికి మనకు యేసయ్య రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదనని వాగ్దానం ద్వారా మాట్లాడినట్టు, రాజులకైనను ఒక్కోసారి రాజులు కూడా కింది స్థాయికి చేరే అవకాశం వస్తుంది. మరి ఆయన తలుచుకుంటే రాజులకైనను కలగని ఐశ్వర్యం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఐశ్వర్యమును, మరి సొమ్మును, ఐశ్వర్యమును, ఘనతను కూడా ప్రభు ఇస్తానని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ ప్రభు అయిన యేసయ్య తెలుసుకుంటే మన తండ్రి అసాధ్యము అయినది మాత్రమే సాధ్యం చేయగలవాడు. మన ఊహలకు అందని వాడు మన యేసయ్య. ప్రతి క్రైస్తవులు ఇదే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఎప్పటికీ చనిపోయే వరకు ఈ విశ్వాసం అనేది ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవులకి ఆ దృఢ విశ్వాసంతో, సాతానుకు లోబడకుండా ఇదే విశ్వాసంతో ఉండాలని నేను కోరుతున్నాను. రాజులకైనను కలగని సొమ్మును, కలగని ఐశ్వర్యమును అన్న సొమ్మును అన్న ఒకటే కదా. ఐశ్వర్యము అంటే భోగము, అంటే ఇంకా భోగము అంటే ఐశ్వర్యం అంటే ఫుల్ మీనింగ్ నాకు తెలియదు ఫ్రెండ్స్. సొమ్మును అంటే ధనమును, మరి ఐశ్వర్యం అంటే ఫుల్ మీనింగ్ అయితే తెలియదు. మ్యాక్సిమం ఐశ్వర్యం అన్న సొమ్ము అన్న ఒకటే అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి, తెలుసుకుందాము. తెలియని వాళ్ళకు తెలుస్తుంది, నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఘనతను అంటే రాజులకు ఉన్నట్టి ఘనతను కూడా ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. అట్టి ఘనత మరి మనము కొనుక్కుంటే రాదు కదా ఫ్రెండ్స్. ఘనత అనేది ఐశ్వర్యమైన ఘనత అయినా కొనుక్కుంటే, అడుక్కుంటే వచ్చేది కాదు. ఇలాంటి ఘనతను కూడా ప్రభు మనకి ఇస్తాడు. అది ఎప్పుడు ప్రభులో విశ్వాసంలో ఉన్నప్పుడు కదా. విశ్వాసంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసంతో కూడిన నమ్మకంలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా ఈరోజు ప్రేయర్ టాపిక్ని మీరు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఐశ్వర్యమును, ఘనతను ప్రభువు మనకు ఇస్తానంటున్నాడు కదా ఫ్రెండ్స్. మరి ఈ ప్రేయర్ టాపిక్ గురించి మనము ప్రేయర్ చేద్దాము. ప్రేయర్ చేసే వాళ్ళను యేసయ్య పురికొల్పును గాక. తప్పకుండా మేలులు ప్రతి కుటుంబానికి జరుగునుగాక. ఈరోజు ప్రభు మనందరితో ఉండునుగాక అండి. ప్రతి హాస్పిటల్లో ఉంటున్న పేషెంట్లకు ఎండ బారి నుంచి ప్రతి బిడ్డలను తప్పించబడాలని అయితే మనము కోరుకుందాము ఫ్రెండ్స్. సరేనండి, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. దేవుడు మనందరికీ ఈ దినమంతా తోడుగా ఉండునుగాక. మరలా రేపు ప్రభు చిత్తము, అనుగ్రహము ఉంటే ప్రభు మాటలు మనం మాట్లాడుకుందాము. సరేనండి, బాయ్ అండి.